కాదు ఆర్టీ యాక్ట్ నేను ఇన్సలేదు ఆర్టీ యాక్ట్ నేను ఇన్సలేదు మేయర్ని ఇన్సలేయకూడదు. ఎవరిని చెప్పింది ఏంది? ఏంది అదే మీ కోతులు చెప్పినాము వాళ్ళ పంపించినాము దాని కదా. ఇంకొకటి వచ్చింది సార్, నాకు తెలియదు. అది జంతు సంరక్షణ కమిటీ వాళ్ళు ఇచ్చినా సార్ కూర్చుతారా మంచిగా ఇది సోలార్ది అనేది కమిటీ వేసాం. కమిటీ రింపానికి రాస్తాము నెట్ క్యాప్కు. మనకు అనుకూలంగా ఉంటే మనం చేస్తాం, లేకపోతే దాని తీర్మానం ప్రజా వ్యతిరేకం. భవన్ కానీ నేకాం కళాక్షేత్రం కానీ వైఎస్ఆర్ హాస్పిటల్ కానీ శాశ్వతంగా ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేసేది. రాయలసీమ లిఫ్టు పూర్తి కోసం భవిష్యత్తు కార్యాచరణ, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం గురించి కడప నగరంలో దాదాపుగా 10 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా నిన్న జరిగిన ప్రోగ్రాం చాలా ఆర్గనైజ్డ్గా జరిగింది. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి చెప్పడం నిజంగా మాకు శుభపరిణామం. ఎందుకంటే రాయలసీమకు నడిబొడ్డునటువంటి కడపలో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సహకరించిన మా నియోజకవర్గం సంబంధించినటువంటి అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే నాయకులు, కార్యకర్తల యొక్క కృషి వల్లనే నిన్న జరిగిన ఆ మీటింగు చాలా అర్థవంతంగా చర్చించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మన ఈ రాయలసీమకు అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు చేస్తున్న అన్యాయం గురించి పూర్తి ఎత్తున చర్చించి రాబో కాలంలో ఏ కార్యాచరణ చేయాలన్న ఉద్దేశంతో కూడా ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. దాన్ని రాబో కాలంలో ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి, ఎందుకంటే ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తయితే మన అత్యంత లబ్ధి పొందేది మన కడప జిల్లానే ఎక్కువగా లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కడప నుంచే ప్రారంభించాలనే ఉద్దేశంతో నాయకులు దీన్ని పెట్టడం, ఇది పూర్తిగా విజయవంతం కావడం సుపరిణామం చేసుకుంటూ మా ఆధ్వర్యంలో కూడా దాన్ని నిర్వహించిన దానికి మేము కూడా ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. అలాగే గడిచిన 3 నెలలుగా ఏదైతే మేయర్గా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇంట బయట ఏదైతే, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి మేయర్గా ఎన్నికైన దాన్ని మళ్ళీ ఓర్చోలేకనో ఇంకొక విధంగానో అనేక విధమైన ఆరోపణలు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఈ పీపీవీ మోడ్ల మించి అయితేనేమి, అలాగే జరుగుతున్న అనేక పరిణామాల గురించి కూడా చర్చ రావడం నిజంగా బాధాకరణం. ఏదైతే మొదటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలను మా కార్పొరేట్ల ఆధ్వర్యంలో, అలాగే మా పాలకవర్గం యొక్క ఆశీస్సులతో నేను మేయర్గా సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి, ఈ కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గడిచిన ఇన్ని రోజుల్లో కూడా ఎక్కడా ఏ కాంట్రవర్షియల్కి తావు చేయకుండా అనేక కార్యక్రమాలను ఏదైతే మా పాలకవర్గం మొదటి నుంచి కూడా నేనేదైతే ప్రజా సమస్యల మీద గడిచిన కార్పొరేటర్గా ఉన్నప్పుడు గలమెత్తామో
వాటన్నిటిని కూడా అజెండాగా తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని మా శక్తి వంచన లేకుండా మా యొక్క కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో వాటన్నింటిని ఒక్కొక్కటి సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకొని పోతున్నాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా నా పర్సనల్ అజెండా కానీ మా యొక్క పాలకవర్గం యొక్క వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో భాగంగా ఫస్ట్ ఇది ఎకో పార్క్ అనేది 2014లో దాన్ని వరల్డ్ బ్యాంక్ నిధులతో, ఎందుకంటే కడప నగరంలో ఒక చెత్తగా దిబ్బగా ఏర్పడింది, దాన్ని మనం సాయిల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఆ చెత్త దిబ్బ ఉండకూడదు, ఎన్విరాన్మెంటల్గా ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో దాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో దాదాపుగా 30 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ నిధులతో పనులు చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత అక్కడ ఒక సుందరమైన పార్క్ నిర్మించాలన్న ఉద్దేశంతో చేపట్టారు. కానీ అది ఎందుకో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పూర్తిగా కాంట్రవర్షియల్ రూపంలో దాన్ని ఎవరు కూడా అక్కడికి లోపలికి అనుమతించకుండా వాటిని పనిచేసే కార్యక్రమం చేశారు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేమందరం కూడా పాలకవర్గ సభ్యులందరం కూడా వాళ్ళ యొక్క జరుగుతున్న పనులు, ఎందుకంటే అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో అది స్థలం వచ్చేసి దాదాపుగా 17 ఎకరాలకు సంబంధించిన స్థలం, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలము. దాంట్లో 30 కోట్ల పనులు జరుగుతున్న పాలకవర్గ సభ్యులను కానీ అప్పుడున్నటువంటి పాలకవర్గ మేయర్లను కూడా లోపలికి అనుమతించకుండా పనులు చేసే కార్యక్రమం చేపట్టారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా చేపట్టే కార్యక్రమం చేశారు. ఏదైతే నేను మేయర్గా ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి కూడా దాన్ని ఏదో ఒక విధంగా ప్రారంభించాలన్న ఉద్దేశంతోనే అక్కడ పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. వాటిని త్వరితగతిన పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా దాన్ని తయారు చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం ఉంది. అంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అది పెండింగ్ ఉన్న సమస్యను మేము పాలకవర్గ సభ్యులము, మా కార్పొరేటర్లము, మా డిప్యూటీలను అందరం కూడా అక్కడ విజిట్ చేసి దాన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చి ఒక వాకింగ్ ట్రాక్ ఉంది అక్కడ నీట్గా, చాలా అందమైన పార్క్గా ఉన్నది. ఇప్పుడు చూస్తే అది నిజంగా మళ్ళీ ఒక దిబ్బల మీద తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలన్న సంకల్పంతో ఇన్ని రోజులు చేశాం. త్వరలోనే దాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం కూడా చేపడతాము. అది అధికారుల సహకారంతో అధికారులకు చెప్పడం జరిగింది. అతి త్వరలో అది ప్రజలకు కూడా అందుబాటు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు యూజీడీ అనేది దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ కడప నగరం ఒక బోల్ రూపంలో ఉంది, వాటిని మామూలుగా కడితే బాగాలేదని అండర్గ్రౌండ్ అనేది చేయాలన్న ఉద్దేశంతో డబ్బులు 74 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ యూజీడీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ దివంగత నేత మరణించిన తర్వాత ఎవరు కూడా యూజీడీని ముందుకు ప్రోగ్రామ్ చేసే కార్యక్రమం చేయలేదు. ఎక్కడైతే ఈ ప్రకాష్ నగర్ అక్కడైతే కనుక నిజంగా ఆ యూజీడీలోంచి నీళ్లు బయటకు వచ్చి ఎంతో దుర్భరమైన పరిస్థితులు అక్కడ ప్రజలు ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మళ్ళా 1,70,00,000 రూపాయలతో ఏదైతే వాళ్ళ స్కీమ్తో తయారు చేయాల్సిన అమౌంట్ను మా సాధారణ నిధులు కూడా మొన్న జరిగిన జనరల్ బాడీలో దాన్ని కేటాయించడం జరిగింది ఆ కాంట్రాక్టర్కు. అంతేకాదు అధికారులు కూడా త్వరలో ఆదేశించి దానికి బైలాని ప్రిపేర్ చేసి వాటిని వెంటనే మనుగడలోకి తీసుకొచ్చే విధంగా చెయ్యాలి. ఆ ఎస్టీపీని అలాగే దీన్ని అని చెప్పేసి కూడా మనము అధికారులకు సూచించడం జరిగింది. వాటి మీద కూడా త్వరలో అది ప్రజలకు బైలాని ప్రిపేర్ చేసి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం కూడా చేపడతామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే రోడ్డు వైండింగ్కి సంబంధించి ఏదైతే మనం గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వైండింగ్ ఏదైతే మన ఎస్పీ బంగ్లా పక్క రోడ్డు అయితేనేమి, అలాగే 2వ గాంధీ బొమ్మ దగ్గర నుంచి బిల్టప్ కాడికి పోయే రోడ్డు అయితే కనుక అప్పటి నుంచి కూడా ఏదైతే మనం రోడ్ వైండింగ్ చేశామో కేవలం కొన్ని బిల్డింగులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని అవి పూర్తి చేయలేకపోవడం నిజంగా బాధాకరం. కోర్టు కేసులు ఉండడం వల్ల వాళ్ళందరితో కూడా ఒప్పించడం జరిగింది. వాళ్ళందరితో కూడా అనేక పర్యాలు చర్చించి మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఏదైతే వాళ్ళకి సంబంధించిన 1,65,00,000 రూపాయలకు సంబంధించిన డబ్బులు వాళ్ళకిస్తే వాళ్ళు వెకెట్ చేసే ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అధికారులకు సాధారణ నిధుల నుంచి మనం ఆ డబ్బులు చెల్లిస్తాము, ఎందుకంటే ప్రభుత్వము అది ఎప్పుడో డీనోటిఫై చేసింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ డీనోటిఫై చేయాలి, టైం పడుతుందన్న ఉద్దేశంతో ఆ బిల్డింగ్స్ని ఏవైతే ఉన్నాయో ఈ రాజారెడ్డి వీధిలో అయితేనేమి, అలాగే మన ఇక్కడ
రెండో గాంధీ బొమ్మ కాడ ఉన్నదాన్ని ఎర్రముక్కపల్లెకి సంబంధించిన వాటన్నిటిని కూడా సాధారణ నిధుల్లో చెల్లించమని గత జనరల్ బాడీలో మా పాలకవర్గ సభ్యులందరూ కూడా మేము తీర్మానించడం జరిగింది. రాబో కాలంలో రోడ్డు వైండింగ్స్ కూడా ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో వాటన్నిటి కూడా చేపట్టే కార్యక్రమం కూడా త్వరలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వాటన్నిటిని కూడా మేమందరము సంయుక్తంగా ఎవరైతే పాలకవర్గ సభ్యులు అలాగే మా డిప్యూటీ మేయర్లు అందరం కూడా వాటి యొక్క శక్తి వంచన లేకుండా మేము ఆ ప్రజా సమస్యలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత వాటర్ సప్లై ఏదైతే గతంలో మనం గమనించాం, ఈ కడప నగరానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి స్కీమ్ తీసుకొని రావాలని చెప్పేసి ఆ రోజు టెండర్లు పిలిచారు, పైప్ లైన్లు కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఆయన మరణించిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా నీటి పరిష్కారానికి ఏ ముఖ్యమంత్రి కూడా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్తే సోమశిల బ్యాక్ వాటర్ అనేది మనకు ఫీజిబిలిటీ కాదేమని చెప్పేసి దానికి డిపిఆర్ తయారు చేసి దాదాపుగా 2 సంవత్సరాలు కరోనా పోయినా వాటన్నింటిని కూడా కూలంకషంగా చర్చించి బ్రహ్మసాగర్ నుంచి అయితే కనుక వాటర్ మనం తీసుకొని రాగలుగుతామని చెప్పేసి బ్రహ్మసాగర్ నుంచి దాన్ని తయారు చేసి దాదాపు 492 కోట్ల రూపాయలతో వాటిని టెండర్స్ పూర్తి చేయడము. ప్రభుత్వం మారిన తర్వాత అవి అట్లే కూడా పెండింగ్ పడే కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించి గత 3 నెలల క్రితం మళ్ళా దాన్ని కూడా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో టెండర్స్ పూర్తయ్యాయని చెప్పారు. జేఎస్డబ్ల్యూకి సంబంధించిన వాళ్ళకు కూడా కేటాయించడం జరిగిందని చెప్పారు. వీటన్నింటిని కూడా మేము ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నాం. ఉన్న కాల వ్యవధి చాలా తక్కువ కాబట్టి వాటికి సంబంధించి ఏవైతే మనం త్వరితగతిన పూర్తి చేయగలుగుతామో వాటన్నిటి కూడా ఫస్ట్ ఫేజ్లో తీసుకుని ఏవైతే దీర్ఘకాలిక ఉన్న సమస్యలను అధికారులతో చర్చించి వీటిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళతో రోజు మనం చర్చించి వాటిని ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మన ఏదైతే నెహ్రూ పార్క్ మన కడప నగర నడిబొడ్డులో ఉన్నది, దానికి సంబంధించి విజిట్ చేసి దానికి 75 లక్షల రూపాయల సాధారణ నిధుల నుంచి ఇప్పుడు దానికి టెండర్స్ పూర్తి చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఆ టెండర్ కూడా భూమి పూజ చేసే పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాదు 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు ఏదైతే కాంట్రవర్సీలు ఉన్నాయో వాటన్నిటి కూడా అధికారులతో చర్చించి మా పాలకవర్గ సభ్యులందరితో ఆమోదంతో 15th ఫైనాన్స్ 5 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. త్వరలో వాటికి సంబంధించిన టెండర్స్ కూడా పూర్తి జరుగుతుంది. అంతేకాదు ఏవైతే మా పాలకవర్గం నుంచి గతంలో నేను మేయర్గా అయినప్పటి నుంచి కూడా అనేక వర్గాల నుంచి ఈ పీపీపీ మోడ్ను వ్యతిరేకించే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా నిర్వర్ధంగా మా పాలకవర్గ సభ్యులం జరిగిన సర్వసభ్య సమావేశంలో దాన్ని పీపీపీ మోడ్ను తిరస్కరించడంతో పాటు రాబో కాలంలో కూడా ఏవైతే ఈ నేక్నాంగ్ కళాక్షేత్రం ఉంది, అలాగే అంబేద్కర్ భవన్ ఉంది, దాని తర్వాత వీటన్ని కూడా ప్రభుత్వ నిధులతోనే వాటిని అభివృద్ధి చేసి ఆ యొక్క సంబంధించిన వర్గాలకు వాటిని అందజేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా మా పాలకవర్గంలో తీర్మానం జరిగింది. శాశ్వతంగా అదే పద్ధతిలో చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అంతేకాదు ఇంకొక జటిలమైన సమస్యలు 3 మేమేమైతే 62 అజెండా తీసుకున్నామో వాటిని మా పాలకవర్గంలో ఉన్నటువంటి సభ్యులు అందరి యొక్క ఏక వాక్య తీర్మానంతోనే వాటిలో ఏ సమస్యను కూలంకషంగా చర్చించి ప్రతి ఒక్కటిని కూడా దాన్ని తీర్మానం జరిగింది. దాంట్లో భాగంగానే ఏవైతే ఏపీ ట్రేడ్స్కి సంబంధించి అంటే ప్రభుత్వమును కార్పొరేషను ఒక ఏజెన్సీతో టైఅప్ అయ్యి వాళ్ళకి సంబంధించిన ఏవైతే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాలో వాటికి వాళ్ళు వడ్డీ లేకుండా చెల్లిస్తామని ఒక సంస్థ వచ్చిందని చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా అవగాహన లేక దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ సభ్యుల యొక్క తీర్మానం మేరకు దాంట్లో మనము ఏమి చేయాలని చెప్పేసి కూడా అజెండాలో చర్చడం జరుగుతుంది. దాని తర్వాత ఈ స్ట్రీట్ వెండర్కి సంబంధించి వీళ్ళకు మార్కెట్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వచ్చిన విధుల్లో భాగంగా వాటికి కూడా కమిటీ వేయడం జరిగింది. ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో అప్పుడున్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు దాన్ని తీర్మానించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానికి సంబంధించి సాధారణ నిధుల నుంచి చేపట్టాలా లేకపోతే వేరే దాని నుంచి ప్రభుత్వం నుంచి చేపడతారా అని చెప్పేసి సంకట స్థితి వచ్చినప్పుడు దానికి కూడా ఒక కమిటీ మనం వేయడం జరిగింది. ఆ కమిటీలో సభ్యులు కూడా చర్చించి ఇది సాధారణ నిధులతో అయితే మేము చేపట్టలేము, ప్రభుత్వ నిధులతో చేపట్టాలి, దానికి కూడా ఎవరైతే కనుక ఫస్ట్ ఫేజ్లో అన్నీ ఒకేసారి కాకుండా ఫేస్డ్ మేనర్లో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చర్చించారు. ఇంకా ఆ కమిటీ కూడా రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయలేదు కాబట్టి దాన్ని కూడా అజెండాలో తీర్పాలని. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ సోలార్కి సంబంధించి దాదాపుగా గతంలో ఈ కడప నగరపాలక సంస్థ ఒక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుందన్న ఉద్దేశంతో అప్పుడున్నటువంటి మా గౌరవ మేయర్
సురేష్ అన్న గారు దాన్ని అదే పనిగా ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి కొట్లాడి రెవెన్యూ వాళ్ళతో దాదాపుగా 95 ఎకరాలు మనకు నానాపల్లెలో ఉన్నటువంటి అక్కడ కేటాయింప చేయడం జరిగింది మా సురేష్ అన్న గారు అప్పుడు. దానికి తీర్మానం చేసి ఏదైతే కరెంటు బిల్లు అడిషనల్ బర్డన్ పడుతుంది మన కార్పొరేషన్ మీద అన్న ఉద్దేశంతో సోలార్ ప్రాజెక్టు వస్తే ఈ మనకు ఈ ఎలక్ట్రికల్ బిల్లు తగ్గిపోతుంది, దాదాపుగా 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయలన్న ఉద్దేశంతో దాన్ని అప్పుడు ఉన్నటువంటి మా మేయర్ గారు దాన్ని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం కానీ దాని తర్వాత అక్కడ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధులు కార్పొరేషన్ సమకూర్చాలన్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు సాయి ప్రవీణ్ చంద్ గారు మనకు అంత ఫీజిబిలిటీ అమౌంట్ లేదు, దీనికి వేరే మెథడ్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఒక కన్సల్టెన్సీకి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు స్టాండింగ్ కమిటీలో మా సురేష్ అన్న ఆధ్వర్యంలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక ప్రపోజల్స్ మనకు పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్స్లో భాగంగా గతంలో పెట్టిన దానికి ఇప్పుడు వచ్చిన సోలార్ యొక్క ప్రపోజల్స్కు డిఫరెన్సెస్ ఏంది, ఎందుకంటే కమిటీ మా పాలకవర్గ సభ్యులకు ఎవరికి కూడా దాని మీద అవగాహన లేదన్న ఉద్దేశంతో దాని మీద కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించి ఇంతవరకు దాంట్లో ఏమి జరుగుతుంది అన్న ఇంకా రిపోర్ట్ అనేది రాలేదు. రాకపోయేటప్పటికి అప్పుడే కూడా అనేక మంది దాని మీద ఏదో రూమర్స్ అపోహలు పుట్టించకరం. ఇది కేవలం కడప నగరపాలక సంస్థకు ఎటువంటి నష్టం జరగకుండా కడప నగరపాలక సంస్థకు ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ఉంటేనే మా పాలకవర్గం ఆమోదిస్తుంది తప్ప లేకపోతే ఏ ఒక్కరి అభిప్రాయానికో తలొగ్గి దాన్ని తీసుకునే కార్యక్రమం జరగదని చెప్పేసి కూడా మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం. రాబో కాలంలో ఏదైతే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను నెట్ క్యాప్ నుంచి వచ్చిన సూచనల మేరకే దాన్ని తీసుకుంటాం తప్ప దాన్ని ఆమోదించామనేది అపోహ. ఎక్కడా కూడా కార్పొరేషన్కి సంబంధించిన ఆస్తులు ఏవి కూడా ప్రైవేట్ పరం చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలకవర్గం ఏది కూడా ఆమోదించదు. ఏదైతే సెన్సిటివ్ విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించి వాటిలో మనకు నష్టం లేనప్పుడు మాత్రమే వాటిని ఆమోదిస్తామో తప్ప వాటిని మన నగరపాలక సంస్థకు వచ్చే నష్టం వస్తే వాటిని ఆమోదించమని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుందంటే జరిగిన ఈ తక్కువ వ్యవధిలో ఇంత వాస్ట్గా మేము చేసేటప్పుడు కొంతమంది అనేక విధాలుగా మా మీద ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కాదు, రాబో కాలంలో మేమున్న ఈ 15-20 రోజుల్లో కూడా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతాం, ప్రజల యొక్క అభివృద్ధి కోసమే పాటుపడతాం, ఈ నగరపాలక సంస్థల యొక్క ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నగరపాలక సంస్థకు గతంలో 6 కోట్ల రూపాయలు మాత్రమే అసెస్మెంట్ ఉండింది. ఈ పొద్దు అది దాదాపుగా 132 కోట్ల రూపాయల అసెట్ను మనం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్నాం తప్ప ఏదైతే ఆ పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మన కార్పొరేషన్కి ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకునే పరిస్థితిలో లేము. రాబో కాలంలో ప్రజల మీద అనేక విధాలుగా భారం మోపినాం తప్ప మనకు ఏవైతే వనరులు ఉన్నాయో వాటి ద్వారా ఆర్థికంగా ఏదైతే ఈ కాంప్లెక్స్లు నిర్మించడం కానీ వీటన్నీ నిర్మించినప్పుడే కార్పొరేషన్ ఎందుకంటే పరిపుష్టిగా బలంగా ఉంటుంది. ఇప్పటికి కూడా పొద్దుటూరు మున్సిపాలిటీకి ఉన్నంత ఆదాయము మన కడప నగరపాలక సంస్థకు లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా నగరపాలక సంస్థకు రావాల్సిన నిధులు రాబట్టడంలో మా పాలకవర్గం ముందుంటుంది. ప్రజల మీద ఇబ్బంది పడకుండా వాళ్లకు పన్నులు పెంచే దాంట్లో కూడా హేతుబద్ధంగా గతంలో పన్నులు పెంచినా కూడా మా ప్రభుత్వంలో కూడా పాలకవర్గం మేమందరం కూడా దిగ్విజయంగా దాన్ని వ్యతిరేకించి ఆ పన్నులు నిలుపుదల చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు పన్నులు పెంచుకుంటూ పోతున్నారు తప్ప కానీ కార్పొరేషన్కు ఉన్నటువంటి ఆదాయ వనరులను పెంచుకునే మార్గాన్ని పెంచుకునే భాగంగా దానిలో భాగంగానే ఏదైతే గతంలో మనం సాయిమౌర్యకు ఒకటి కాంప్లెక్స్ కోసం ఇవ్వడం జరిగింది, ఆ ఫైల్ని కూడా బయటికి తీపిచ్చాం. దాన్ని కూడా గత జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఆర్బిటర్ను ఫిక్స్ చేసుకొని దాన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఏదైతే వాళ్ళకు కేటాయించినామో దాన్ని వెనక్కి తీసుకోవడమా లేకపోతే దానికి సంబంధించి ఎట్లా చేస్తే బాగుంటుందని ఆర్బిటర్ను ఫిక్స్ చేయమని చెప్పి సిడిఎంఏ గారికి తీర్మానం చేసి సిడిఎంఏ గారికి లెటర్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాదు మనకు సంబంధించిన మార్కెట్లో గత కొన్ని ఏళ్లుగా దాన్ని కరోనా టైంలో మనం దాన్ని అభివృద్ధి చేయాలన్న చూసాం కానీ చేయలేకపోయినా ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మిల్లులకు సంబంధించిన అవి అలాగే డెమాలిష్లో ఉన్నటువంటి వాటన్నింటి కూడా తొలగించడానికి అధికారులకు
ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లోనే అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంత మేము శక్తి వంచన లేకుండా మా పాలకవర్గ సభ్యులు మేము కూడా నిత్యం మార్నింగ్ విజిట్లో పెట్టి ఆ సమస్య ఎక్కడుందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే మార్గం చేస్తున్నాం. రాబో కాలంలో అదే చేస్తాం. మా పాలకవర్గ టైం అయిపోయిన తర్వాత కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇవన్నీ కూడా పూర్తయ్యే విధంగానే మేము ముందుకు పోతామని చెప్పి కూడా పత్రికా విలేకరులకు తెలియజేసుకుంటాం. కాబట్టి దాని తర్వాత ఇంకోటి మన ఆర్యూబీ 5 డివిజన్లకు సంబంధించిన ఆర్యూబీ సమస్యను మేము పాలకవర్గం నేను మేయర్గా ఉంటే ఇమీడియట్గా విజిట్ చేసి దానికి సంబంధించి 3,50,00,000 రూపాయలు సాధారణ నిధులు చెల్లించాలని చెప్పేసి అందరి పాలకవర్గ సభ్యులను ఒప్పించి అది కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మేము ఇన్ని మంచి పనులు చేసినప్పుడు కొంతమంది రాళ్ళేసే కార్యక్రమం చేస్తారు. దానికైతే మేము బెదిరే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏది నగరపాలక సంస్థ అవసరం ఉండదో వాటన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చని చెప్పి ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కార్తీక్ కుటుంబ సభ్యులందరూ కూడా తప్పకుండా అధినాయకులు నిన్నటి నుంచి ఎంపీ గారు మాట్లాడుతున్నారు, ఆ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నారు, మా మాజీ మేయర్ సురేష్ అన్న మాట్లాడుతున్నారు, అంజదన్న మాట్లాడుతున్నారు, అందరితో చర్చలు చేస్తున్నారు. వాళ్ళకిన్న అపోహలను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా నాకు తెలిసి వలసలు ఏమీ ఉండకపోవచ్చు అనేది మేము అయితే ఆశిస్తున్నాము. అది వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వాళ్ళని అడిగితే బాగుంటుంది. మాకైతే వాళ్ళకి ఖచ్చితంగా కార్పొరేషన్లో 2 సార్లు కూడా సముచిత స్థానం కల్పించాము, ప్రయారిటీ ఇచ్చాము. సురేష్ అన్నకు బాగా ఏది ఉన్నా కూడా మేమందరం కూడా కలిసిగా ఉన్నాం. మళ్ళీ ఎందుకు పోయారనేది వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏమిటి పార్టీ అన్న తర్వాత ఒక కుటుంబం అన్నాక ఇంట్లో అమ్మ నాన్నకు నాయన కొడుకులకు అందరికి చిన్న చిన్న సమస్యలు అనేది ఉంటాయి. కానీ కుటుంబం అంటే కుటుంబం మాదిరే ఉంటుంది. 15 రోజుల్లో ఇప్పుడు మేమైతే టాస్క్ తీసుకున్నామో దీనికి సంబంధించిన మార్నింగ్ వీట్లో పార్క్స్కి సంబంధించి ప్రయారిటీ సమస్యలు 15 సమస్యలు తీసుకున్నాం. 15 సమస్యలు ఇప్పటికే 12 సమస్యలు సీల్ చేస్తాం. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3టిని కూడా ఈ వారం రోజుల్లో పూర్తి చేసే కార్యక్రమం, టెండర్లు పిలిపించే కార్యక్రమం చేస్తాం. టెండర్లు ఒకవేళ పిలిపించలేకపోయినా రాబో కాలంలో దాని మీద అధికారులు ఒత్తిడి చేసి ఏవైతే మేము ప్రామిస్ చేస్తామో వాటన్నింటిని కూడా ప్రామిస్ చేసేందుకు పోరాటం. దానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మొన్ననే ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో మీకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ విలేకరులందరికీ కూడా విడుదల చేస్తాం ఏం చేయబోతున్నాం అనేది.